ప్రజాపాలనలో భాగంగా 28వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. హన్మకొండలో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. 100 రోజుల్లో వీటిని ప్రజలకు చేరువ చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు విధుల్లో అలసత్వం వహించవద్దని ఆమె సూచించారు. ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ అనంతరం వాటిని పరిశీలించి అర్హులకు పథకాలను అందిస్తామన్నారు. తమలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దాదాపు 4 నుంచి 5 గంటల సేపు కూడా చాలా వివరంగా ఈ ప్రజాపాలన ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోవాలి, ప్రజాపాలన ఉద్దేశం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు 6 గ్యారంటీలు అయితే ప్రజలకు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలను నెరవేర్చే దిశగా ఒక ప్రొఫార్మాను తయారు చేసి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా అని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ 2 రోజుల గ్యాప్లోనే మరి వరంగల్ పాత జిల్లాకు సంబంధించినటువంటి అందరు కలెక్టర్స్, పోలీసు అధికారులు కూడా రావడం జరిగింది. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అందరు అధికారులను కూడా పిలిచి ఇక్కడ కూడా సేమ్ అదే విషయం మీద రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో అందరినీ కూడా భాగస్వామ్యాలు చేస్తూ ఏ విధంగా ఈ ప్రజాపాలన టీములుగా ఏర్పడి వాళ్ళు ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలనేది మేము వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ కలెక్టర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికే వాళ్ళకి అన్ని విధాలుగా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఏ ఒక్క అధికారి నుంచి కూడా మాకు ఒక క్లారిఫికేషన్ కూడా రాలేదు అంటే పూర్తిగా పకడ్బందీగా ఈ యొక్క ప్రజాపాలన అప్లికేషన్ని తీసుకునే విధానాన్ని కలెక్టర్స్ చాలా విపులంగా వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ల ద్వారా కానీ ఇతర కమ్యూనికేషన్స్ ద్వారా కానీ వారికి చెప్పడం జరిగింది. మరి రేపు కూడా ఇంకా వాళ్ళు రివైజ్ చేస్తారు, అప్లికేషన్ ఫామ్ని ఎలా నింపాలి అనేది కూడా వాళ్ళు రివైజ్ చేస్తారు. కాబట్టి ఏ ఒక్క అప్లికేషన్ కూడా తిరస్కరించబడకుండా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా అప్లోడ్ అయ్యేది. అంటే ముందు మాత్రం ఓవరాల్గా పేపర్లో తీసుకుంటాము, ఆ తర్వాత గవర్నమెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాక దాంట్లో ఆన్లైన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలి అనేది కూడా మళ్ళీ ప్రభుత్వం అధికారులకు సూచించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఒక రిసీట్ వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన రిసీట్ వాళ్ళ కుటుంబ చేతికి వెళ్ళడం జరుగుతుంది. 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2 అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. 100 రోజుల్లో మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేసే దిశగా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మేమందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది, గత ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. కాబట్టి మీరు అలసత్వం వహించకుండా జాగ్రత్తగా మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ను కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అక్కడక్కడ ఎమ్మెల్యేలు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది. ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా మేము ప్రజలందరికీ కూడా సేవ చేయాలనుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందని చెప్పి మేము ఆహ్వానిస్తా ఉన్నాం. గత మీ ప్రభుత్వంలో లాగా మీ పార్టీకి పనిచేసిన వాళ్ళకే లబ్ధిదారులుగా గుర్తించేటువంటి ఆనవాయితీకి స్వస్తి చెప్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయబోతుంది.